గత 2 వారాలుగా ఇరాన్‌లో పేలుళ్లు, మంటలు చెలరేగటం ఆందోళన కలిగిస్తోంది. అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు, చమురు శుద్ధి కేంద్రాలు, విమానాశ్రయాలు, ఫ్యాక్టరీల సమీపంలో ప్రతిరోజు 2-3 సార్లు పేలుళ్లు సంభవిస్తున్నాయి. అయితే ఈ దాడుల వెనుక ఇజ్రాయెల్ ఉందనే ఆరోపణలున్నా ఇరాన్ అధికారులు మాత్రం ఇవి ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ల వల్ల జరుగుతున్న పనేనంటూ కొట్టిపారేస్తున్నారు. దీంతో అసలు ఇరాన్‌లో ఏం జరుగుతోంది? దీని వెనుక ఇజ్రాయెల్ ఉందనే ఆరోపణలున్నా ఇరాన్ ఎందుకు అంగీకరించడం లేదు? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఇరాన్లో గత కొద్ది రోజులుగా ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. టెహ్రాన్, మషాద్, ఖర్జ్, టాబ్రిజ్, సెమ్నాన్ వంటి నగరాల్లో రహస్య పేలుళ్లు, మంటలు సంభవిస్తున్నాయి. టెహ్రాన్లోని ఒక నివాస భవనంలో ఒకరోజు పేలుడు సంభవించగా మరో రోజు మషాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మంటలు చెలరేగాయి. అబాదాన్లోని ఒక పెద్ద చమురు శుద్ధి కర్మాగారంలో చెలరేగిన మంటల్లో ఒకరు మరణించగా మరికొందరు గాయపడ్డారు. టెహ్రాన్లోని ఒక హైరైజ్ భవనంలో జరిగిన పేలుడు కారణంగా గోడలు, కిటికీలను ధ్వంసమయ్యాయి. న్యాయ వ్యవస్థ ఉద్యోగులకు డిస్కౌంటెడ్ హౌసింగ్ను అందించే ప్రాంగణంలో ఈ పేలుడు జరిగింది. అయితే ఇరాన్ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. అపార్ట్మెంట్ కాంప్లెక్సులు, రోడ్లు, విమానాశ్రయాల సమీపంలోని ప్రాంతాలు, ఫ్యాక్టరీల వంటి ప్రాంతాల్లో ఈ పేలుళ్లు, మంటలు సంభవిస్తున్నాయి. దీంతో ఇరాన్లో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీక్ అవ్వడం లేదా ప్రమాదాల వల్ల ఈ పేలుళ్లు జరుగుతున్నాయని ఇరాన్ అధికారులు చెబుతున్నా ఈ పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ గతంలో ఇరాన్లో రహస్య ఆపరేషన్లు, పేలుళ్లు, హత్యలకు పాల్పడింది. జూన్ నెలలోనే ఇరాన్తో 12 రోజుల పాటు యుద్ధం చేసింది. ఈ సమయంలో ఇజ్రాయెల్ ఇరాన్ గగనతలంపై నియంత్రణ సాధించింది. ఇరాన్లోని గగనతల రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. అంతేకాక ఇరాన్లోని అణు కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలు, సైనికాధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇరాన్తో యుద్ధం ముగిసినా తమ రహస్య ఆపరేషన్లు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్న పేలుళ్లు ఇజ్రాయెల్ చేసిన సైకలాజికల్ వార్ఫేర్ దాడులుగా అనుమానిస్తున్నారు. ఇజ్రాయెల్కు చెందిన సోషల్ మీడియా అకౌంట్లతో పాటు మొసాద్కు సంబంధించిన మొసాద్ ఇన్ఫార్సీ ఈ ఘటనలను గురించి సెటరికల్గా పోస్టులు చేసింది. తాజాగా ఇరాన్లో జరిగిన పేలుడులో బ్రిగేడియర్ జనరల్ ఘోలం హోసేన్ గోయిబ్ పర్వర్ మృతి చెందారు. ఐఆర్జీసీ డిప్యూటీ కమాండర్గా ఉన్న ఆయన 2021లో మహిళల నేతృత్వంలోని నిరసనలను అణచివేయడానికి ఒక సైనిక స్థావరాన్ని నిర్వహించారు. అయితే ఇరాన్ మీడియా మాత్రం ఆయన 1980లో జరిగిన యుద్ధంలో రసాయన ఆయుధాల గాయాల కారణంగా మరణించారని చెబుతోంది. కానీ బ్రిగేడియర్ మరణంపై ఇరాన్ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్లో జరుగుతున్న ఘటనలను అధికారులు లైట్ తీసుకుంటున్నారు. మషాద్ విమానాశ్రయం సమీపంలో చెలరేగిన మంటలను కలుపు మొక్కలను కాల్చడం వల్ల అని, టెహ్రాన్లోని జరిగిన ఘటనను చెత్త కాల్చడం వల్ల మంటలు చెలరేగాయని అధికారులు చెబుతున్నారు. వాడుకలో లేని పరికరాలు, నాసిరకమైన గ్యాస్ ఉపకరణాలు, భద్రతా సూత్రాలను పాటించకపోవడం వల్ల ఈ ఘటనలు జరుగుతున్నాయని టెహ్రాన్ ఫైర్ అండ్ పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. అయితే అధికారులు ఇస్తున్న ప్రకటనలు తమకు నమ్మబుద్ధిగా లేవని ప్రజలు చెబుతున్నారు. అధికారులు చెబుతున్నట్టు ప్రమాదాలైతే ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో 2-3 సార్లు పేలుళ్లు, మంటలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇజ్రాయెల్ ఇరాన్లో ఇలాంటి రహస్య పేలుళ్లకు పాల్పడింది. 2010లో స్ట్రక్ నెట్ వైరస్ ద్వారా ఇరాన్లోని నాతాంజ్ అణు సౌకర్యంపై సైబర్ దాడి జరిగింది. 2021లో నాతాంజ్లో పేలుళ్లు, సబోటాజ్ ఆపరేషన్లు జరిగాయి. ఇక ఈ ఏడాది జూన్లో ఇజ్రాయెల్ చేపట్టిన 12 రోజుల దాడిలో మొసాద్ ఏజెంట్లు ఇరాన్లో డ్రోన్లు, గైడెడ్ క్షిపణులను రహస్యంగా ఏర్పాటు చేసి ఇరాన్ క్షిపణి లాంచర్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టంలను ధ్వంసం చేశారు. దీంతో ఇప్పుడు కూడా ఇరాన్లో ఇజ్రాయెల్ పేలుళ్లకు పాల్పడుతోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్లో జరుగుతోన్న పేలుళ్లు కేవలం భౌతిక నష్టాన్ని మాత్రమే కాకుండా ఇరాన్లో సైకలాజికల్ వార్ఫేర్ను కూడా సృష్టిస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో పేలుళ్లు, మంటలు చెలరేగడంతో ప్రజలలో
భయాందోళనలు నెలకొంటున్నాయి. ఇది ఇజ్రాయెల్ లక్ష్యం కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడులు ఇజ్రాయెల్ సైకలాజికల్ ఆపరేషన్గా కూడా అనుమానిస్తున్నారు. ఈ ఘటనల వెనుక ఇజ్రాయెల్ ఉందని తేలితే మాత్రం ఏ క్షణంలో అయినా యుద్ధం తిరిగి ప్రారంభమవ్వవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ఇరాన్లో జరుగుతున్న ఈ రహస్యమైన పేలుళ్లు దేశంలో తీవ్రమైన ఆందోళనను సృష్టిస్తున్నాయి. ఇజ్రాయెల్పై అనుమానాలు బలంగా ఉన్నప్పటికీ ఇరాన్ ప్రభుత్వం ఈ ఘటనలను బహిరంగంగా సబోటాజ్గా గుర్తించడానికి అంగీకరించడం లేదు.